హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ చెక్క, 3 to 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తిరగమాత గింజలు ఫ్రై అయిన తరువాత ముందుగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ 50% కుక్ అయిన తర్వాత 2 టమోటాస్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమోటాస్ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారము మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, నేను కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను, మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. మొత్తం బాగా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఇంకో 2 to 3 మినిట్స్ బాగా వాటర్ మరిగేలాగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్, టమోటాసు వాటర్లో బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న ఎగ్ పీసెస్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఉప్పు కారం టేస్ట్ చూసి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా 2 to 3 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీని రైస్తో, చపాతీతో దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.